హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ అర్జున్ ఫ్రమ్ AR Automotives. ఈరోజు మన దగ్గర ఉన్నది ది లెజెండరీ స్కూటర్ బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్. కొత్తగా లాంచ్ అయింది, బట్ 1 year బ్యాకే బుకింగ్స్ లాంచ్ అయినాయి. బట్ ఎందుకు ఈ ఇయర్ ఎలక్ట్రిక్ స్కూటర్ మరీ ఇంతగా ఎందుకు లాంచ్ చేశారంటే మోర్ న్యూ మార్కెటింగ్ చేసుకోవడానికి ఈ ఇయర్లో లాంచ్ చేశారు. ఎందుకంటే బజాజ్ చేతక్లో ఓల్డర్ 1 year బ్యాక్ లాంచ్ అయింది, బట్ ఇప్పుడు ఎందుకు నెట్వర్కింగ్ చేసుకుంటున్నారంటే కస్టమర్ ఫీడ్బ్యాక్ తీసుకొని ఇప్పుడు బజాజ్ చేతక్ న్యూలీ లాంచ్ చేస్తున్నారు. ఓన్లీ కస్టమర్ ఫీడ్బ్యాక్ తీసుకొని మళ్ళీ న్యూగా లాంచ్ చేశారు బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్. ఈ స్కూటర్ కిలోమీటర్ రేంజ్ ఎంత, బ్యాటరీ, వారంటీ, మోటార్, సేఫ్టీ, ఐ విల్ టెల్ యూ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఆఫ్ దిస్ ఎలక్ట్రిక్ స్కూటర్. బట్ వన్ థింగ్, ఎందుకు అని ఆల్ కంపెనీస్ ఆఫ్ స్కూటర్, ఎలక్ట్రిక్ స్కూటర్ ఒకటే డిజైన్ ఉంటుంది, అంటే ఒకటే షేప్లో ఉంటుంది, ఒకటే డిజైనింగ్ ఉంటుంది. ఎక్కడ చూసినా కానీ మనం ఈ ప్లూటో 7G అండ్ ప్యూర్ కంపెనీ ఈ ప్లూటో 7G తీసుకోండి, వేరే కంపెనీ స్కూటర్స్ తీసుకోండి, ఎలక్ట్రిక్ స్కూటర్ సేమ్ ఎందుకు డిజైన్ ఉంటుంది, అది లెట్స్ ఫైండ్ అవుట్. బట్ అంతకంటే ముందు మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఎవ్రీ నోటిఫికేషన్ మీకు అప్ టు డేట్ ఉంటుంది. బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్ ప్రైస్ గురించి మాట్లాడుకుంటే దీంట్లో 2 వేరియంట్స్ అవైలబుల్ ఉన్నాయి, ప్రీమియం అండ్ అర్బన్. సో అర్బన్ వేరియంట్, బేసిక్ వేరియంట్ అండ్ ప్రీమియం వేరియంట్ అనేది కొంచెం అప్పర్ వేరియంట్ అంటే టాప్ ఎండ్ వేరియంట్. సో అర్బన్ వేరియంట్లో ఫ్రంట్ డిస్క్ ఉండదు, ప్రీమియం వేరియంట్లో ఫ్రంట్ డిస్క్ అవైలబుల్గా ఉంటుంది. సో ప్రైస్ చూసుకుంటే ఇన్ హైదరాబాద్ ఆన్ రోడ్ 1,37,845 రూపీస్ ఆన్ రోడ్ హైదరాబాద్లో ఉంది. సో దీంట్లో 4 కలర్స్ అవైలబుల్ ఉన్నాయి, ఏ కలర్ తీసుకోండి సేమ్ ప్రైస్ అవైలబుల్ ఉంటుంది. సో డిజైన్ గురించి మాట్లాడుకుంటే ఫ్రంట్ ఫేసింగ్ హెడ్లైట్స్ చూసుకోవచ్చు, LED DRL, స్ప్లిట్ టైప్ LED లో బీమ్ అండ్ LED హై బీమ్ హెడ్లైట్స్. హెడ్లైట్స్లో మోర్ గ్లేర్ ఉంటుంది అండ్ మోర్ ఇల్యూమినేషన్ ఉంటుంది నైట్ విజన్లో. ఎందుకంటే దీంట్లో ఈ యూజ్ చేసిన బ్యాటరీ అనేది పవర్ఫుల్ బ్యాటరీ అండ్ దీంట్లో మెయిన్ బ్యాటరీ కూడా మోర్ అడ్వాంటేజ్ ఉంది, అది నేను బ్యాటరీ విషయం మాట్లాడినప్పుడు చెప్తాను. బట్ ఇప్పుడు డిజైన్లో ఈ ఫ్రంట్ ఫేసింగ్ హెడ్లైట్స్ చూసుకుంటే LED DRL, స్ప్లిట్ టైప్ LED లో బీమ్ అండ్ LED హై బీమ్ హెడ్లైట్స్. సో స్ప్లిటెడ్ LED ఇండికేటర్స్, సరౌండెడ్ సిల్వర్ క్రోమ్ గార్నిష్ ఇన్ ఏ ఫెండర్స్, ట్రయాంగులర్ షేప్ రేర్ వ్యూ మిర్రర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. సో ఈ ట్రయాంగిల్ వ్యూ మిర్రర్స్ కూడా పర్ఫెక్ట్ డిజైన్ ఉంది, ఎందుకంటే ఈ మిర్రర్స్ కూడా పర్ఫెక్ట్లీగా ఏరోడైనామిక్ డిజైన్ కోసమే ఇస్తున్నారు. సైడ్ ప్రొఫైల్ చూసుకుంటే ఓల్డ్ చేతక్ ఎలా ఉంటుంది అంటే ఫ్యూయల్ చేతక్ అంటే ఫ్యూయల్ యూజ్ చేసిన చేతక్, పెట్రోల్ చేతక్ ఎలా ఉంటుందేనో సేమ్ అదే డిజైన్లో ఉంది, బ్రాడ్గా ఉంది, బోల్డ్గా ఉంది, సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అలానే ఉంది. సైడ్ డిజైన్లో లెఫ్ట్ సైడ్ ఆఫ్ ద స్కూటర్ కింద మోటార్ ప్లేస్మెంట్ ఉంటుంది అండ్ ఫుట్ పెడల్స్ ఫర్ లేడీస్. సో ఫుట్ పెడల్స్ కూడా నా సజెషన్ ఏంటంటే ఇది బ్రాడ్ స్కూటర్ ఉంది కాబట్టి కొంచెం ఇంటిగ్రేటెడ్ టైప్ ఫుట్ పెడల్ ఫర్ లేడీస్కి వచ్చింటే కొంచెం బెటర్గా ఉంటుండే. అంటే ఇంటిగ్రేటెడ్ అంటే దానిలో కలిసిపోయేటట్టు, అంటే సైడ్ ప్రొఫైల్లో కలిసిపోయేటట్టు ఉంటే కొంచెం బిగ్గర్ సైజ్ ఉండి కొంచెం సైడ్ ప్రొఫైల్లో ఇంటిగ్రేట్ అయి ఉంటే కొంచెం మోర్ బెటర్గా ఉంటుండేది. అండ్ ఎప్పుడైతే లేడీస్ వెళ్ళినప్పుడు కూడా, అంటే లేడీస్ వెళ్ళినప్పుడు కూడా ఏరోడైనామిక్ పర్పస్గా బెటర్గా యూజ్ ఉంటుండే అని నా ఒపీనియన్. సో రేర్ సైడ్ ఆఫ్ ద స్కూటర్ ఫ్లోటింగ్ LED tail lamp and floating LED indicators with chrome finishing. Grab rail also available for this scooter. Rear కూడా ఇది పర్ఫెక్ట్లీగా ఏరోడైనామిక్ కోసమే ఉంది. ఇప్పుడు మనం ఒక స్పోర్ట్స్ స్కూటర్ చూడండి, ఒక స్పోర్ట్స్ స్కూటర్ మెయిన్గా కావాల్సింది ఏంటంటే ఒక క్రీసెస్ అండ్ ఏరోడైనామిక్గా డిజైన్ ఉండాలి, అంటే స్లోపుడ్గా డిజైన్ ఉండాలి. సో స్లోపుడ్గా డిజైన్ ఉన్నప్పుడే వెహికల్లో వచ్చే కంఫర్ట్నెస్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది అండ్ అలాగే ఏరోడైనామిక్ పర్పస్గా బాగుంటుంది. యాక్సలరేషన్ టెస్ట్లో టాప్ స్పీడ్ వెళ్ళినప్పుడు కూడా వెహికల్ స్టేబుల్గా ఉండడానికి ఈ ఏరోడైనామిక్ డిజైన్ అనేది ఉంటుంది. టైర్ సైజ్ చూసుకుంటే ఫ్రంట్ టైర్ సైజ్ 90/90 12-inch ట్యూబ్లెస్ టైర్స్ అలాయ్ వీల్స్ తోటి అవైలబుల్గా ఉంది. రేర్ టైర్ సైజ్ 90/100 12-inch ట్యూబ్లెస్ క్యాస్ట్ అలాయ్ వీల్స్ తోటి అవైలబుల్. ఫ్రంట్ అండ్ రేర్ క్యాస్ట్ అలాయ్ వీల్స్, ట్యూబ్లెస్ టైర్స్ 12-inch ట్యూబ్లెస్ టైర్స్ తోటి అవైలబుల్ ఉంది. ఎందుకు 12-inch టైర్స్ ప్రొవైడ్ చేస్తున్నానంటే ఫర్ ఏ బెటర్ రైడ్ క్వాలిటీ, ఫర్ ఏ బెటర్ స్టెబిలిటీ, ఫర్ ఏ మినిమం హ్యాండ్లింగ్, ఫర్ ఏ మోర్ రిజిడిటీ. ఈ టైర్స్ క్యాస్ట్ అలాయ్ వీల్స్, ఈ వీల్స్ లైటర్ ఇన్ వెయిట్ ఉన్నప్పుడు మోర్ మైలేజ్ అండ్ బెటర్ రిజిడిటీ ఉంటుంది. సో ఫ్రంట్ డిస్క్ బ్రేక్స్ ఇస్తున్నారు, రేర్లో డ్రమ్ బ్రేక్స్ అండ్ మోస్ట్ గుడ్ థింగ్ ఆఫ్ ది స్కూటర్ ఈజ్ అ బ్రేకింగ్ బైట్. నేను ఈ వెహికల్ డ్రైవింగ్ చేసినప్పుడు బ్రేకింగ్ బైట్ అనేది ఇట్స్ వెరీ ఆసమ్, ఎందుకంటే పర్ఫెక్ట్గా ఇస్తున్నారు. వెంటిలేటెడ్ డిస్క్ బ్రేక్స్ అనేది పర్ఫెక్ట్ అంటే పర్ఫెక్ట్. అది వెంటిలేటెడ్ డిస్క్ సైజ్ కూడా చూడవచ్చు, ఆ థిక్నెస్ అనేది పర్ఫెక్ట్గా ఉంది, మరి సన్నగా లేదు, మరీ టూ బ్రాడ్గా లేదు, ఎంత సైజులో ఉన్నో అంత సైజులో ఉంది. ఆ సైజు ఉన్నప్పుడు కాబట్టే ఆ బ్రేకింగ్ బైట్ అనేది పర్ఫెక్ట్ ఉంది.
బజాజ్లో మెయిన్ గుడ్ థింగ్ అంటే బ్రేకింగ్ బైట్ అనేది నేను చెప్తాను. ఈవెన్ ఫ్యూయల్ వెహికల్స్ కానీ ఎలక్ట్రిక్ ఈ స్కూటర్ కానీ బ్రేకింగ్ బైట్ అనేది పర్ఫెక్ట్గా ఉంది. కంబైన్డ్ బ్రేకింగ్ సిస్టమ్ ఇస్తున్నారంటే సింక్రోనస్ బ్రేకింగ్ అనండి, కంబైన్డ్ బ్రేకింగ్ అనండి. ఫ్రంట్ బ్రేక్ వేసినప్పుడు రేర్ అప్లై అవుతుంది, రేర్ బ్రేక్ వేసినప్పుడు ఫ్రంట్ బ్రేక్ కూడా అప్లై అవుతుంది. ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ చూసుకుంటే ఇన్స్ట్రుమెంటేషన్ కంప్లీట్ డిజిటల్లో ఉంటుంది. ఓడోమీటర్, స్పీడోమీటర్, బ్యాటరీ కెపాసిటీ, డిస్టెన్స్ టు ఎంటీ, రేంజ్, టైం, ట్రిప్ ఏ అండ్ ట్రిప్ బి, కంప్లీట్ డిజిటల్ ఇన్స్ట్రుమెంటేషన్ క్లస్టర్ ఉంటుంది. రౌండెడ్ ఇన్స్ట్రుమెంటేషన్ వస్తుంది. సో ఈ స్కూటర్లో స్టోరేజ్ విషయానికి వస్తే మెయిన్ గుడ్ థింగ్ ఆఫ్ ది స్కూటర్ కూడా మెయిన్ స్టోరేజ్ అనేది చెప్పుకోవాలి. మనం కీ లేకుండా కూడా సీట్ ఓపెన్ చేయొచ్చు. అంటే బూట్కి వెళ్ళాలంటే సీట్ ఓపెన్ చేసి కీ లేకున్నా కూడా మనం సీట్ని ఓపెన్ చేసి బూట్లోకి వెళ్ళొచ్చు. రైట్ సైడ్ ఆఫ్ ద హ్యాండిల్ బూట్ సీట్ ఓపెన్ బటన్ని హోల్డ్ చేసే సీట్ ఓపెన్ అవుతుంది. అక్కడ మనకి రైట్ సైడ్ ఆఫ్ ద ఇన్స్ట్రుమెంటేషన్లో ఒక బటన్ ఉంటుంది. ఆ బటన్ని హోల్డ్లో పెట్టాలి. హోల్డ్లో ఒక 3 seconds పెడితే బూట్ అనేది ఓపెన్ అవుతుంది ఆటోమేటిక్గా. అండ్ సో సెకండ్ స్టోరేజ్ స్పేస్ గ్లవ్ బాక్స్ 1 touch బటన్ తోటి ఓపెన్ చేసుకోవచ్చు. ఈ గ్లవ్ బాక్స్లో USB ఛార్జింగ్ పోర్ట్ ఆప్షన్ కూడా అవైలబుల్గా ఉంది. మెయిన్ ఆప్షన్ కూడా ఇప్పుడు ఉన్న జనరేషన్కి మెయిన్ కావాల్సింది కూడా USB ఛార్జింగ్ పోర్ట్స్ ఆప్షన్ కూడా అవైలబుల్గా ఉంది. ఈ వెహికల్లో లెగ్ రూమ్ అనేది కూడా కొంచెం డీసెంట్గానే ఉంది, డీసెంట్ అమౌంట్ ఆఫ్ లెగ్ రూమ్. సో అండర్ సీట్ బూట్ స్పేస్ 18 liters ఆఫ్ బూట్ స్పేస్ అవైలబుల్ ఉంది. గ్లవ్ బాక్స్ 4 liters ఆఫ్ గ్లవ్ బాక్స్ అవైలబుల్గా ఉంది. సో మెయిన్ ఈ స్కూటర్లో మాట్లాడుకోవాల్సింది బ్యాటరీస్, మోటార్ అండ్ రేంజ్ అండ్ ఛార్జింగ్ టైం. సో ఇప్పుడు బ్యాటరీ గురించి చూసుకుంటే ఈ బ్యాటరీలో కంప్లీట్గా 2 lithium ion బ్యాటరీస్ అవైలబుల్గా ఉన్నాయి. ఎందుకు అంటే 1 ఈజ్ ఫర్ మెయిన్ బ్యాటరీ అంటే మోటార్ని రన్ చేయడానికి, అండ్ సెకండ్ బ్యాటరీ వచ్చేసరికి ఆక్సిలియర్ బ్యాటరీ. అంటే ఆక్సిలియర్ బ్యాటరీ ఎలా అంటే హెడ్ లైట్స్, బ్రేక్ లైట్స్, ఇన్స్ట్రుమెంటేషన్, యాంబియంట్ లైటింగ్. సో మెయిన్ బ్యాటరీ కెపాసిటీ వచ్చేసరికి 3 kWh బ్యాటరీ, ఆక్సిలియర్ బ్యాటరీ వచ్చేసరికి 12 voltage 3 amps బ్యాటరీ. అంటే మెయిన్ బ్యాటరీ అంటే ఏ స్కూటర్లో ఉన్న బ్యాటరీ ఉంటుంది, ఆక్సిలియర్ బ్యాటరీ 12 voltage 3 amps ఉంటుంది. సో ఈ 12 voltage amps కూడా కొంచెం బ్యాటరీని అంటే స్కూటర్ కొంచెం వెయిట్ అనేది కవ్ వెయిట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. మరీ అంత కాదు, జస్ట్ 1 kg ఇంక్రీజ్ అవుతుంది. కవ్ వెయిట్ కూడా ఇంక్రీజ్ అయినప్పుడు స్టేబుల్గా ఉంటుంది స్కూటర్ అనేది. సో బ్యాటరీ ఛార్జింగ్ టైం చూసుకుంటే 5 hours ఫుల్ బ్యాటరీ ఛార్జ్ అవుతుంది. అది హోమ్ ఛార్జింగ్ పెడితేనే 5 hours ఫుల్ బ్యాటరీ ఛార్జ్ అవుతుంది. ఫాస్ట్ ఛార్జింగ్ పెట్టుకుంటే 4 hours ఛార్జింగ్ అవుతుంది. ఫాస్ట్ ఛార్జింగ్ పెట్టుకున్నప్పుడు ఛార్జింగ్ పాయింట్ మనకి బూట్ కార్డ్ ఉంటుంది, అంటే సీట్ ఓపెన్ చేసుకొని పెట్టుకోవాలి ఇక్కడ మీకు కనిపించినట్టు. సో దాన్ని ఛార్జింగ్ పాయింట్ అంటారు. అది బెటర్గా ఉంది, పెట్టడం కూడా ఈజీగా ఉంటుంది. ఫిక్స్డ్ టైప్ బ్యాటరీ, రిమూవల్ బ్యాటరీ కాదు, ఫిక్స్డ్ టైప్ బ్యాటరీ ఈ స్కూటర్లో ఉంది. మోటార్ గురించి మాట్లాడుకుంటే 3 phase పర్మనెంట్ మ్యాగ్నెట్ సింక్రోనస్ మోటార్ అవైలబుల్ ఉంది. ఈ మోటార్ గురించి అడ్వాంటేజ్ ఏంటిదంటే టార్క్ అనేది మోర్ టార్క్ ఉంటుంది. ఎందుకంటే పర్ వ్యాట్కి ఈజీగా ప్రొడ్యూస్ అవుతుంది టార్క్ అనేది. అంటే పర్ వ్యాట్కి పర్ టార్క్ అనేది అంటే 1 wattకి 1 టార్క్ అనేది ఈజీగా ప్రొడ్యూస్ అవుతుంది. ఎక్కడ డిలే ఉండకుండా ఉంటుంది. అంటే హిల్ క్లైమ్స్ వచ్చినప్పుడు మనం ఎట్లాంటి థ్రాటిల్ ఇచ్చినప్పుడు ల్యాగ్ లేకుండా ఉండడానికి ఈ 3 phase పర్మనెంట్ మ్యాగ్నెట్ సింక్రోనస్ మోటార్ అనేది యూజ్ చేశారు. సో ఈ మోటార్ టార్క్ వచ్చేసరికి 16.2 Nm ఆఫ్ టార్క్ ఎట్ 1400 RPM. ఫ్యూయల్ వెహికల్స్లో కూడా దీనికంటే ఇక తక్కువనే ఉంటుంది, 9 Nm ఆఫ్ టార్క్ ఉంటుంది. బైక్స్ ఉన్నాయో దానికి దీన్ని కంపేర్ చేసి దీంట్లో మోర్ టార్క్ అనేది ప్రొడ్యూస్ చేస్తుంది. సో దీంట్లో డ్రైవింగ్ మోడ్ అండ్ రేంజ్ కిలోమీటర్ రేంజ్ చూసుకుంటే డ్రైవింగ్ మోడ్ చూసుకుంటే ఈ స్కూటర్లో 2 డ్రైవింగ్ మోడ్స్ అవైలబుల్గా ఉన్నాయి, ఎకో అండ్ స్పోర్ట్ మోడ్. సో మోడ్ని బేస్ చేసుకుంటే రేంజ్ వ్యారీ అవుతుంది. అంటే మనం ఎకో మోడ్లో పెట్టుకున్న, స్పోర్ట్ మోడ్లో పెట్టుకున్నా కానీ వ్యారీ అవుతుంది. ఎకో మోడ్లో పెట్టుకుంటే 90 km రేంజ్ వస్తుంది, స్పోర్ట్ మోడ్లో పెట్టుకుంటే 80 km రేంజ్ వస్తుంది. అంటే స్పోర్ట్ మోడ్లో ఏం చేస్తుందంటే 50% ఆఫ్ టార్క్ అనేది ఇంక్రీజ్ అవుతుంది ఎకో మోడ్కి, స్పోర్ట్ మోడ్కి. నా సజెషన్ ఏంటిదంటే ఎకో మోడ్లో సిటీలో డ్రైవ్ చేయండి. స్పోర్ట్ మోడ్లో ఎప్పుడైతే మీకు అర్జెంట్ వర్క్ ఉంటేనో, నెసెసరీ వర్క్ ఉంటేనో అప్పుడే మీరు స్పోర్ట్ మోడ్లో పెట్టుకొని డ్రైవింగ్ చేయండి. సో టాప్ స్పీడ్ వచ్చేసరికి 63 km/h. సో దీంట్లో వ్యారంటీ గురించి చూసుకుంటే బ్యాటరీ వ్యారంటీ కానీ, మోటార్ కానీ, కంట్రోలర్ కానీ సో కంప్లీట్గా 3 year వ్యారంటీ ఉంటుంది ఆర్ 50,000 km వ్యారంటీ ఉంటుంది. సేఫ్టీ గురించి చూసుకుంటే IP67. సో IP67 అంటే ఇంగ్లీష్ ప్రొటెక్షన్ 67 అని, అంటే డస్ట్ ప్రొటెక్షన్, వాటర్ ప్రొటెక్షన్. సో 6 is ఫర్ వాటర్ ప్రొటెక్షన్ అండ్ 7 is ఫర్ డస్ట్ ప్రొటెక్షన్. ఎందుకంటే మీరు 7 డస్ట్ ప్రొటెక్షన్ అనేది 8 hours వరకు ఉంటుంది డస్ట్ ప్రొటెక్షన్. 6 ప్రొటెక్షన్ అంటే వాటర్ ప్రొటెక్షన్ వచ్చేసరికి 1 meter వరకు, ½ an hour వరకు వాటర్ ప్రొటెక్షన్ అనేది IP67 అనేది ప్రొటెక్ట్ చేస్తుంది మోటార్ని కానీ, బ్యాటరీని కానీ, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ని
ఇంగ్రెస్ 67 ప్రొటెక్షన్ అనేది ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఎలక్ట్రిక్ స్కూటర్కి ఉంటుంది. సేఫ్టీలో స్టాండ్ ఇంటర్లాక్ ఉంటుంది. సో దీంట్లో సీట్ హైట్ వచ్చేసరికి 785 mm ఆఫ్ సీట్ హైట్ అవైలబుల్ ఉంది. నార్మల్గా 5.3 ఇంచ్ ఉన్న వాళ్ళు, 5.4 ఇంచ్ ఉన్న వాళ్ళు కూడా ఈ స్కూటర్ బెటర్గా యూజ్ ఉంటుంది. సీట్ హైట్ ఎక్కడ డిసప్పాయింట్ కాకుండా ఉంటుంది. సో ఫైనల్గా ఈ స్కూటర్ అన్ని ఎలక్ట్రిక్ స్కూటర్ లాగా కంపేర్ చేస్తే సేమ్. ఎందుకు అన్ని ఎలక్ట్రిక్ స్కూటర్ సేమ్ ఇలానే ఉంటున్నాయి? ఎందుకు అంటే యాజ్ ఆఫ్ ఏరోడైనామిక్ కోసమే. సో ఎప్పుడైతే వినండి, ఒక ఎలక్ట్రిక్ స్కూటర్ పర్ఫెక్ట్గా హ్యాండ్లింగ్ చేయాలి, పర్ఫెక్ట్గా స్టేబుల్గా ఉండాలి, పర్ఫెక్ట్గా రైడ్ క్వాలిటీ ఉండాలి. ఇవన్నీ బేస్ చేసుకుంటే వెహికల్ అనేది పర్ఫెక్ట్గా ఉండాలి. సో ఇవన్నీ పర్ఫెక్ట్గా ఉండాలంటే ఎక్కడ ఉంటుంది? డిజైన్లో ఉంటుంది. సో డిజైన్లో ఉంటేనే వెహికల్ అనేది స్టేబుల్గా ఉంటుంది అండ్ హ్యాండ్లింగ్ ఉంటుంది. మనం కింద పడిపోకుండా ఛాన్సెస్ కూడా ఉంటుంది. ఎప్పుడైతే హ్యాండ్లింగ్లో హెవీ లీన్ చేసినప్పుడు కూడా వెహికల్ అనేది ఫ్రీ ఆఫ్ ఎయిర్ పాస్ ఉండాలి. ఫ్రీ ఆఫ్ ఎయిర్ పాస్ అంటేనే ఏరోడైనామిక్. సో ఏరోడైనామిక్స్ పర్ఫెక్ట్గా ఉంటేనే వెహికల్, స్కూటర్ ఆర్ బైక్ ఆర్ ఈచ్ అండ్ ఎవ్రీ కార్, ఏ వెహికల్ తీసుకున్నా కానీ మెయిన్గా డిపెండ్ అయింది ఏరోడైనామిక్ కోసమే. ఏరోడైనామిక్ పర్ఫెక్ట్గా లేకపోతే మీరు ఎంత డిజైన్ చేసినా కానీ, బోల్డ్ షేప్ స్కూటర్ ఇచ్చినా కానీ వెహికల్ అనేది స్టేబుల్గా ఉండదు, స్లోగా వెళ్తుంది. అండ్ యాక్సలేషన్ టెస్ట్లో కూడా చాలా చేంజెస్ వస్తాయి స్కూటర్లో కానీ, ఏ వెహికల్ తీసుకున్నా కానీ. సో సీటింగ్ కంఫర్ట్ గురించి మాట్లాడుకున్నా, మరీ సాఫ్ట్గా లేదు, మరీ స్టిఫ్గా లేదు, నార్మల్ మీడియంగా ఉంది. మీడియంగా ఉన్నప్పుడే పర్ఫెక్ట్గా యూజ్ ఉంటుంది. అటు హ్యాండ్లింగ్ కూడా మనం ఈజీగా చేయొచ్చు అండ్ రైడ్ క్వాలిటీ కూడా బాగుంటుంది. ఈ స్కూటర్ కంప్లీట్ రైడ్ రివ్యూ అప్కమింగ్ వీడియోలో ఉంటుంది. అప్కమింగ్ వీడియోలో ఈ స్కూటర్ గురించి కంప్లీట్ డీటెయిల్స్ చెప్తాను. అప్పుడు వరకు వెయిట్ చేయండి. ఫైనల్ ఒపీనియన్ ఎలక్ట్రిక్ స్కూటర్ గురించి కావాలంటే ప్రైస్ అండ్ షోరూమ్ డీటెయిల్స్ మీకు డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. కాంటాక్ట్ నెంబర్ తోటి రీచ్ అవ్వండి. ఏఆర్ ఆటోమోటివ్స్ని రిఫర్ చేయండి. ఆఫర్స్ ఉన్న అవైలబుల్ ఉన్న మీకు అప్ టు డేట్ ఉంటారు కంపెనీ వాళ్ళు, షోరూమ్ వాళ్ళు. ఈ షోరూమ్ డీటెయిల్స్ వచ్చేసరికి బేగంపేటలో ఉంటుంది, అటు ప్రకాశ్ నగర్లో ఉంటుంది. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కాంటాక్ట్స్, లొకేషన్ పిన్, లొకేషన్ ట్యాగ్స్ అన్నీ మీకు డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. అక్కడ వెళ్ళి చూడండి. ఏఆర్ ఆటోమోటివ్స్ని రిఫర్ చేయండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఎవ్రీ నోటిఫికేషన్ మీకు అప్ టు డేట్ ఉంటుంది. థ్యాంక్ యూ.